మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ క్రీస్తు పరిచర్య అనే మన యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదిన దేవుని వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవునికి రోజు రోజుకి ఎంతగానో దగ్గరగా బ్రతకాలని, విశ్వాసంలో దేవుని మీద ఆధారపడి ఎంతగానో దేవుని వైపు చూస్తూ మీ జీవిత యాత్రలో దేవునితో కలిసి ముందుకు కొనసాగిపోవాలని చెప్పి మానుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి గడిచిన మాసం అంతా దేవుడు మనల్ని కాచిదాచి కాపాడి ఈ నూతన మాసంలో, ఈ మే మాసంలో మొదటి వారంలో మనల్ని సురక్షితంగా కాపాడుతూ నడిపిస్తున్న రీతిని బట్టి త్రియేక దేవునికి మనము స్తుతులము చెల్లించబద్దులమై ఉన్నాం. మరి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, సమయం మనకు చాలా తక్కువగా ఉంది. మన ప్రభు సమీపంగా ఉన్నాడు. మనం అందరము మనకు కలిగిన దానిని చేత పట్టుకుని విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగిపోవాలని నేను ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మరి దేవుడు ఈ దినమున నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కల్లో ఉంచడానికి మనం ఏమాత్రము దానికి అర్హులం కాకపోయినను ఆయన ఉచిత కృప చేతిలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని నిలబెట్టిన రీతిని బట్టి మనము ఆయనకి రుణస్థులమై ఉన్నాం. మనలో ఏ మంచి లేదని తెలుసు కూడా మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి ఇదిగో మనము లోబడిన జనులమని తెలిసి కూడా మన వైపు చేతులు చాపి అర్జిస్తున్న ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, మీ భవిష్యత్ కాలాన్ని బట్టేనను, మీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టేనను చింతించకుండా ఆయన వైపు చూడాలని దృఢముగా నిశ్చయించుకొని యేసు వైపు చూస్తూ మీ ముందున్న ప్రయాణ మార్గంలో కొనసాగిపోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని ఎంతగానో బ్రతిమలాడుకొనిచున్నాను. మరి దేవుడు ఈ దినమున నీతో నాతో మాట్లాడుతున్న దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య బట్టయితేమో కానీ, ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ చేదు మారాలాంటి అనుభవాన్ని బట్టైనా కానీ, నీ జీవితంలో ఎటువంటి ఒక శుభ ఆనవాళ్ళు నువ్వు చూడలేక ఇదిగో ఒక అయోమయ స్థితిలో ఉన్నట్లయితే ప్రభు ఈరోజు నీకేస్తున్నటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, ఇదిగో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు నడిచినంత కాలం, నీ సొంత ఐడియాలను వేసుకుంటూ ముందుకు కొనసాగినంత కాలము నీ జీవితంలో ఎటువంటి అభివృద్ధి అనేది ఉండదు. యేసు ప్రభు దేవుడిని అంగీకరించి, యేసు ప్రభు నిన్ను కాపాడాడు, నీ కోసం ప్రాణం పెట్టాడన్న ఒక విశ్వాసం నీలో ఉన్నట్లయితే నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి ఇదిగో నీవు ఆయన సన్నిధిలో మొర్రపెట్టడానికి, ఆయన సన్నిధిలో నీవు ఎదురు చూచి ఆయన చిత్తాన్ని గ్రహించడానికి కలిగిన జ్ఞానాన్ని నువ్వు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా నీవు దాన్ని పొందుకోగలుగుతావు. అటువంటి విధంగా నీవు అడుగులు వేయకుండా నీ సొంత జ్ఞానముతో, నీ సొంత ఐడియాలజీస్తో నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే ఆయన్ని పరిపూర్ణముగా నమ్మలేక, ఇదిగో యేసు ప్రభు మీద పరిపూర్ణముగా ఆధారపడలేక నీ సొంత ఐడియాలతో నువ్వు ముందుకు వెళ్ళిన ప్రతిసారి కూడా నీ మార్గంలో ఏదో రకమైనటువంటి ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. నీ మార్గంలో ఏదో ఒక రకమైనటువంటి శోధనలు కలుగుతూనే ఉంటాయి, అవమానాలు కలుగుతూనే ఉంటాయి, నిందలు కలుగుతూనే ఉంటాయి, హృదయం బద్దలయ్యే పరిస్థితులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే యెహోవా తమకు దేవుడుగా కలుగు జనులు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. నీ దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే రోషం కలిగిన వాడు. ఐగుప్తు బానిసత్వంలో ఫరో కాడి క్రింద నలిగిపోతున్న తన ఇశ్రాయేలు జనుల వెట్టి చాకరి మొరను విని మోషేను పంపిస్తాడు ఆయన. ఆయనకున్నటువంటి రోషం ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు లోబడిన జనాలను తెలుసు, తిరుగుబాటు చేయగలిగిన జనాలను తెలుసు, వారు వక్రమైన స్వభావం కలిగిన వారికి తెలుసు. అయినను కూడా వారికి వాగ్దానం చేసిన దేశానికి వారిని పంపించాలని చెప్పి ఐగుప్తులో బానిసత్వం చేస్తున్న వారందరినీ తీసుకొచ్చాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి చేదు అనుభవాలను బట్టి కానివ్వండి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ కఠినమైన పరిస్థితులను బట్టి అయినా కానివ్వండి,
ఏ రకమైన పరిస్థితి అయినా ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నట్లయితే నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఇదిగో నీ మార్గమును సరళం చేయబోతున్నాడు. ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. యెహోవా తమకు దేవుడుగా కలుగుచున్న ధన్యులను వాక్యం సెలవిచ్చిన రీతిని బట్టి నువ్వు ధన్యుడివి. నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీ కోసం సాహస కార్యాలు చేసే దేవుడు. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను మోసం చేసే దేవుడు కాదు. ఇదిగో నిన్ను నమ్మించి, ఈ మనుషుల వల్లే నమ్మించి కవ్వించి, ఇదిగో నీ దగ్గర అవసరం ఉన్నంత వరకు నిన్ను బాగా నీతో మాట్లాడి అవసరం తీరిపోయాక నిన్ను తోసేసే దేవుడు అంత మాత్రం అయితే కాదు. నీ వల్ల ఆయనకి ఏ ప్రయోజనం లేకపోయినా నిన్ను ప్రేమించి ఆ ప్రేమలో ఎటువంటి మార్పు లేకుండా నిన్ను కాపాడే దేవుడు నీ దేవుడు మాత్రమే. జ్ఞాపకం చేసుకొని నీ పూర్ణ హృదయంతో దేవుని ఎదుట నువ్వు నమ్మిక ఉంచాలి. అందుకనే యోహాను సువార్త 11:40 ఓ మాట అంటాడు దేవుడు, అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అంటాడు, ఆ స్త్రీతో. ఎందుకని? మార్త లాజరు చనిపోయాడని చెప్పి ఏడుస్తున్నప్పుడు ప్రభు అంటాడు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. చచ్చిన శవాన్ని లేపగలిగిన వాడు నీ దేవుడు. కేవలం నువ్వు నమ్మిక ఉంచాలి. ఆవగింజంత విశ్వాసం నీలో ఉండాలి. ఈ దినాన నువ్వు మనుషుల్ని నమ్ముతున్నావు, గుడ్డిగా మనుషులు నమ్ముతున్నావు కానీ దేవుళ్ళు నమ్మట్లేదు. నీ హృదయం బద్దలయ్యే పరిస్థితులను తీసుకొచ్చే మనుషులు నమ్ముతున్నావు. నీ జీవితాలతో ఆడుకునే మనుషులను నమ్ముతున్నావు. ఇదిగో నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలా, నీ దగ్గర నువ్వు దీన స్థితిలో ఉన్నప్పుడు ఇంకొకలా ప్రవర్తించే మనుషులను నమ్మినంత గుడ్డిగా నీ దేవుడిని నువ్వు నమ్మలేకపోతున్నావు. బైబిల్లోనే ఉంది, మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని. నీ పరిస్థితి ఏదైనా కానీ ఉండొచ్చు, మనుషుల వైపు చూడొద్దు, నీ దేవుని వైపే చూడు. దేవుని మీదే ఆధారపడు. అందుకే రోమిలికి రాసిన పత్రిక 10:11 ఒక మాట ఉంటుంది, యెహోవా యందు విశ్వసించువారు ఎన్నడూ సిగ్గును అవమానమును ఉండరని. నీ విశ్వాసము, దాని కర్తయు, దాన్ని కొనసాగించువాడిని యేసు వైపే చూడాలి. నీ చూపంతా మనుషుల వైపు ఉండకూడదు, మనుషుల వైపు ఉండకూడదు. అందుకని మొదటి సమూయేలు గ్రంథంలో ఆ సౌలును అభిషేకించిన తర్వాత సౌలు చేస్తున్నటువంటి ఆ రకమైన పరిస్థితులను బట్టి, దేవుడు విరుద్ధంగా నడుస్తున్న దీన్ని బట్టి దేవుడు పశ్చాత్తాపపడి సమూయేలుతో అంటాడు, అనవసరంగా సౌలుని నేను అభిషేకించినాను, సౌలు నాకు విరుద్ధమైన పనులు చేస్తున్నాడు అని అంటే సమూయేలు అని అంటాడు. సమూయేలు అంటాడు మాట, మొదటి సమూయేలు 15:29 ఇదిగో ఇశ్రాయేలును కాచువాడు ఆయన నరుడుగాడు, అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాడు. మొదటి సమూయేలు 15:29 క్లియర్గా ఉంటుంది, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, ఆయన పశ్చాత్తాపపడు. నీ జీవితంలో మనుషులు లెక్క నేను మోసం చేయడానికి నీ దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ చూపంతా నీ దేవుని మీదనే ఉండాలా. మనుషులను నమ్మిన దానికంటే డబుల్ త్రిబుల్ నువ్వు దేవుడిని గట్టిగా నమ్మాలా. ఎందుకంటే ఆయన నీ మోసం చేసేవాడు కాదు, నిన్ను గాయపరిచేవాడు కాదు, నేను అవమానానికి నిందకు అప్పచెప్పేవాడు కాదు. నీ నింద ఘనతగా పూదండను అనుగ్రహించే దేవుడు, రెట్టింపు ఘనతతో నేను ఆశీర్వదించే దేవుడు. నీకున్న పరిస్థితులను బట్టి నలిగిపోయి నమ్మలేని స్థితిలో, ఇదిగో ఎటువంటి ఆదరణ లేని స్థితిలో కుమిలిపోతున్నట్లయితే నేను నా దేవునికి నీ గురించి ప్రార్థన చేస్తాను. పరిస్థితులను మార్చగలిగి లేని దాన్ని ఉన్నట్టే పిలిచే దేవుడికి, జీవము కలిగిన దేవుడికి నీ పరిస్థితిని బట్టి నేను ప్రార్థన చేస్తాను. చేయగలిగిందంత గుడ్డిగా ఆయన నమ్మడం మాత్రమే. ఈరోజు దేవుడు నీకు వేస్తున్నటువంటి ప్రశ్న, ఎవరిని నమ్ముతున్నావు నువ్వు? నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని నమ్ముతున్నావా? ఒకవేళ నువ్వు అదే స్థితిలో ఉన్నట్లయితే, నీ బలాన్ని, జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నట్లయితే నీ జీవితంలో జాగ్రత్త సుమి, దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు.
నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. గడిచిన రాత్రంతా మమ్మల్ని నీ చల్లని రెక్కల నీడలో కాచి కాపాడి సజీవుల లెక్కలో నిలిపి నడిపించి ఈ దినమున ప్రభానైనా నిన్ను ఆరాధించడానికి, నీ బిడ్డలకి ప్రభానైనా ఇదిగో నీ వాక్యాన్ని ప్రకటించడానికి నాకు ఇచ్చిన గొప్ప బాధ్యతను బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే బిడ్డలు యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదిన దేవుని వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో బిడ్డలను ఆశీర్వదించండి. ఎంతమంది అయితే బిడ్డలు ఈ దినమందు అయ్యా వారి సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని నీ మీద ఆధారపడలేక ఇదిగో జీవితంలో వైఫల్యం చెంది చేదైన అనుభవాలని ఎదుర్కొంటున్నారో బిడ్డలందరూ ఈ దినం ఒప్పుకుంటున్నారయ్యా. నీ సహాయాన్ని అనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. శిలువలో నీవు కార్చిన రక్తం చేత బిడ్డల హృదయాలని బిడ్డల కుటుంబాలని నువ్వు కంచేవేమని ప్రార్థిస్తున్నాం. జ్ఞానహీనముగా బుద్ధిహీనముగా తిరుగుకుండా బిడ్డలు నీ యందు భయభక్తులు కలిగి ఇదిగో నిన్ను గుడ్డిగా నమ్మి నీ దగ్గర నుంచి మేలైన ఆశీర్వాదాలను పొందుకునే వారుగా బిడ్డలు మారుదురు కాక. ఈ దినమందు బిడ్డలు ఏ ప్రయత్నం చేసిన తలపెట్టిన అందులో బిడ్డలకు విజయం కలుగును గాక. పరిశుద్ధ ఆత్మదేవ బుద్ధిహీనతంగా తిరిగిస్తూ ఆ రకంగా నిందలకు అవమానాలకు గురి చేస్తూ హృదయాల బద్దలయ్యే పరిస్థితులను తీసుకొస్తున్న దురాత్మ సమూహాలను యేసునామములో బంధిస్తున్నాం. మనుషుల మాటల నుంచి మనుషుల మీదకి అటాక్ చేస్తున్న ప్రతి రకమైన లూసిఫర్ సమూహాన్ని బంధిస్తున్నాం. ఏ గృహంలో చిచ్చు, అవమానము, నింద, ఏడ్పు, కలతలు ఉన్నాయో ఆ గృహంలో నీవు ప్రవేశించమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలతో నీవు ఉండమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలందరూ నీ ఎదుటి విశ్వాసం నుంచి ఇదిగో నీ సన్నిధిలో ఇదిగో నిందారగతులుగా గడపగలిగే కృపను అనుగ్రహించండి. పేతురు వలె ఇదిగో సముద్రం మీద నడవడానికి ప్రయత్నించి గాలి తుఫానులు చూసి ఏ రకముగా భయపడిపోయి మునిగిపోయాడో ఆ రకముగా ఎంతమంది అయితే అల్ప విశ్వాసం కలిగి ఉన్నారో ఇదిగో నీవు ఏమి చేయగలవో నీ శక్తి తెలిసి కూడా అల్ప విశ్వాసంతో ఎంతమంది అయితే భయపడుతూ సమస్యలని ఊబిలో, అప్పులని ఊబిలో, అవమానములని ఊబిలో, నిందలనే ఊబిలో మునిగిపోతున్నారు. బిడ్డలందరినీ చేయి పట్టి పైకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరికీ చాలిన దేవుడిగా ఉండి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తున్నా అందులో వైఫల్యం చెందాలని ప్రయత్నిస్తున్నా ఆ రకముగా ప్లాన్లు వేస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు లయమైపోవునుగా. పరిశుద్ధ ఆత్మదేవ నీ సన్నిధిని బిడ్డల కుటుంబాలతో బిడ్డలతో తరతరాలకు ఉండునుగా. ఆశీర్వాదాలు కర్తలుగా బిడ్డలు ఉండుదురుగా. అప్పిచ్చువారుగా బిడ్డలు మారుదురుగాక. అప్పు చేయువారుగా బిడ్డలు ఎన్నడూ ఉండకుండా మారుదురుగా. నీకు స్తోత్రాల వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ ఈ దినముందు అనారోగ్య పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు ఎంతమంది అయితే ఉన్నారో సంపూర్ణమైన విడుదల బిడ్డలకు కలుగునుగాక. పరిశుద్ధ ఆత్మదేవ ఈ దినమున ఎంతమంది బిడ్డలకి చదువులో ఇదిగో ఎగ్జామ్స్ కానివ్వండి, రిజల్ట్స్ కానివ్వండి, లేకపోతే ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి అనేక రకమైన ల్యాబ్ టెస్టులు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో బిడ్డలకి పరీక్ష రంగాల్లో చదువు రంగాల్లో ఓ ప్రజెంటేషన్ పని నిమిత్తం అయితే ఏమో కానీ ఏది ఉన్నను బిడ్డలకి అందులో విజయం కలుగును కాక. జ్ఞానం లేకపోతే నన్ను అడుగులను సెలవిచ్చిన బిడ్డలు నేను అడిగి జ్ఞానం పొందుకునే వారుగా మారుదురు కాక. నీకు వందన. పరిశుద్ధ ఆత్మదేవ ఎంతమంది అయితే అబ్రాడ్స్కి వెళ్ళాలని, మిగతా కంట్రీస్లో బిడ్డలు చదువుకోవాలని కానీ, ఉద్యోగం చేయాలని కానీ ప్రయత్నిస్తున్న బిడ్డలకి వీసాను ఆటంకపరుస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు లయమైపోవునుగా. పరిశుద్ధ ఆత్మదేవ వీసా వచ్చిన బిడ్డలకి ఇది మంచి సురక్షితమైన ప్రయాణాన్ని అనుగ్రహించాలి. అక్కడ వారు చేరవలసిన గమ్యానికి చేరి అక్కడ వారు రావాల్సిన పనులను బట్టి అయితే కానీ, చదువును బట్టి అయితే కానీ, పాఠ్యములు బట్టి అయితే కానీ నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడెక్కడైతే సంఘాల్లో చిచ్చులు పెడుతూ సంఘ ఆరాధన జరగనీయకుండా ఆటగిస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు యేసునామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ నీ ఆత్మ బలముతో సంఘాలు మళ్ళీ రగులు కొల్పబడును గాక. అంత్యకాలంలో అపోస్తులు బోధ వచ్చును గాక. యేసునామములో ప్రతి సంఘాన్ని అగ్నితో కాల్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డల మీద నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్న కాపరుల మీద దాడులు, సంఘ విశ్వాసులు నీకు విరుద్ధంగా నిలబడి ప్రవాణన చేస్తున్న ప్రతి కార్యకలాపాలు యేసునామములో లయమైపోవునుగా. నీ సహాయ సహకారాలతో బిడ్డలను నింపి నడిపించండి. ఈ దినం నుండి ఎంతమంది ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు బిడ్డలకి మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అనేక రకమైనటువంటి ఇరుకులలో, ఇబ్బందులలో మా జీవితం ఏంటిని ఎటు తోచని స్థితిలోని బిడ్డలకి నీ దినం నీవిస్తున్న వాగ్దానాన్ని బట్టి పూర్ణ హృదయంతో నిన్ను నమ్మి నీ వైపు చూచి వారి సమస్యలన్నింటినీ నీవు తీసివేస్తామని విశ్వాసంతో ఎదురు చూడగలిగిన నిరీక్షణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం.
మరి అదేవిధంగా ప్రభావం గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించిన, గర్భం లేక ఎంతమంది దంపతులు ఇబ్బంది పడుతున్నారో ఆ బిడ్డలకు మంచి గర్భఫలాన్ని అనుగ్రహించిన, మంచి బిడ్డల్ని మరుసటి ఏటన బిడ్డలు కలిగి ఉందరుగాక నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి సేవలో వైఫల్యం చెందిన సేవ ఏంటిది, దేవుని కోసం నేను పని చేయలేకపోతున్నాను, ఆత్మీయ స్థితిలో చతికిలు పడ్డాను, ఎంతమంది బిడ్డలు ఏడుస్తూ ప్రవణను కృంగిపోయి ఉంటారు. అటువంటి వారి బిడ్డల మీదకి నీ ఆత్మ దిగునుగాక. తన అడుగు వారికి పరిశుద్ధాత్మ నిశ్చయంగా దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యంలో సెలవిచ్చిన రీతిని బట్టి అపోస్తుల మీదకి దిగిన అభిషేకం బిడ్డల మీదకి దిగునుగాక. వారి సేవలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలు తొలగిపోవునుగాక. ఆ బిడ్డలు ఉన్నత స్థాయిలో, ఉత్తీర్ణత స్థాయిలో అయా ఆత్మతో నింపబడిన వారి సేవ చేయనట్లుగా మారుదురుగాక నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ఎండ తీవ్రతకి ఎటువంటి వారికి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు కాకుండా నీ సిలువ రెక్కల నీళ్ళలో కాచి దాచి కాపాడు. సమస్త విధమైన పరిస్థితుల్ని ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మా దేశాల మీద, మా రాష్ట్రాల మీద జరుగుతున్న ప్రతి రకమైనటువంటి దాడులను అయితే కానీ, ప్రతి రకమైనటువంటి ప్రభావైన పరిస్థితులను బట్టి అయితే కానీ నీ చేతులకు అప్పచెప్తున్నాం. జరగబోతున్న ప్రభావ ఎలక్షన్స్ని బట్టి ప్రభావం నీకు ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రభానైనా, అయ్యా ఇదిగో ప్రభానైనా మంచిగా పరిపాలించగలిగిన వారిని ఎన్నుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇదిగో ప్రభానైనా అధికారం అనుగ్రహించే దేవుడు నీవే ప్రభానైనా. ఇదిగో ప్రభానైనా, ఇదిగో ఒక రకమైన ప్రవరణ పరిపాలన ప్రవరణ నీ బిడ్డలకి ఆటంకం కలగకుండా ప్రవరణ, జనాలకి ప్రవరణ, ఈ దేశ ప్రజలకు ఇబ్బంది, రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రవరణ నమ్మకముగా పనిచేసే వారిని ఎన్నుకోమని ప్రార్థిస్తాను. అయ్యా దానికి కావాల్సిన ప్రతి సహాయ సహకారాలను బట్టి కూడా ప్రభావం నీవు అనుగ్రహించి బిడ్డలందరూ హృదయాలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. సమస్త విధమైన పరిస్థితుల్ని ఆధీనంలోకి తీసుకోమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపిస్తాం. మా ప్రియుడును, ప్రియ రక్షకుడు, అతి సుందరును, ధవళ వర్ణుడైన యేసుక్రీస్తు వారికి అతి పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామము ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియులారా గమనించండి, ఎంతమంది అయితే మన యూట్యూబ్ మాధ్యమం ద్వారా క్రీస్తు పరిచర్య అనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో దీన్ని అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. దానివల్ల అనేక మందికి వాక్యం రీచ్ అవుతుంది. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడమే ఇదిగో ఈ క్రీస్తు పరిచర్య యొక్క మొదటి లక్ష్యం. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది, మీరందరూ దేవుడి దగ్గరగా బ్రతకాలని, దేవుళ్ళు ఎదగాలని అనుదిన ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతమంది అయితే ఈ లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మీ వీడియోలు తరతరాల వరకు మీరు ఆశీర్వదింపబడినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని ఆశీర్వాదాలు మీ మీద మెండుగా ఉంటాయి. కృప మీకు తోడేయండును గాక. ఆమేన్.